హైదరాబాద్‌లోని ఉప్పాలగూడలో ఇద్దరిని హత్య చేయడం అనేది ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్. ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని ఇద్దరిని కూడా చంపేశారంట. సో, ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఎవరిని చంపారు? మరి ఎవరు చంపారు? మరి ఈ ఇష్యూలో ఎటువంటి అంశాలు బయటపడ్డాయి? పోలీసులు ఏం చెప్తున్నారు సార్? హైదరాబాద్‌లో రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం దగ్గర కొండలున్నాయి. ఆ కొండల్లో జనవరి 11వ తేదీన కొంతమంది యువకులు వెళ్లారు. వెళ్తే వాళ్ళకొక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు 100కి ఫోన్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. దాంతో 100కి సంబంధించిన పోలీసులు వెళ్లారక్కడికి. వెళ్లి చూస్తే వాళ్ళకి ఒక యువకుడి డెడ్ బాడీ కనిపించింది. దాని తర్వాత వాళ్ళ పరిసరాల్ని పరిశీలిస్తే 60 అడుగుల దూరంలో ఇంకొక యువతి డెడ్ బాడీ కూడా కనిపించింది. ఆ అమ్మాయి మీద ఒంటి మీద బట్టలు లేవు. దాంతో వాళ్ళ ఏరియానంతా క్షుణ్ణంగా పరిశీలిస్తే వాళ్ళకి అక్కడ మందు బాటిల్లు ఒక 10 బాటిల్ పైన కనిపించాయి. తాగి పడేసిన బాటిల్స్. సో, ఎవరో కొంతమంది యువకులు ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని చూసి ఏదన్నా ఘర్షణ జరిగి ఏమన్నా చంపారా అన్న డౌట్ అయితే వచ్చింది. దాంతో ఇమ్మీడియేట్‌గా వాళ్ళు తమ పై అధికారులకు ఇన్ఫార్మ్ చేశారు. దాంతో డీసీపీ ఆధ్వర్యంలో ఒక పోలీస్ టీము, క్లూస్ టీము అక్కడికి రంగంలో దిగింది. వా అక్కడ బైక్ గూడా ఒకటి టూ వీలర్ బైక్ కూడా దొరికింది. ఆ బైక్‌ని నంబరు అదంతా పరిశీలించినాక ఆ బైకొచ్చి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు అంకిత్ సాకేత్ అనే ఒక అబ్బాయిదని తెలిసింది. ఆ అంకిత్ సాకేత్ మధ్యప్రదేశ్‌కి చెందిన వ్యక్తి. ఇక్కడ నానక్రామ్‌గూడలో ఒక ఇంట్లో హౌస్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఆ అబ్బాయి ఫోను అవన్నీ చెక్ చేశారు. మొత్తానికి వాళ్ళకి అర్థమైందేమంటే ఛత్తీస్‌గఢ్‌కి చెందిన బిందు అనే అమ్మాయి, అమ్మాయి అంటే హౌస్ వైఫు. ఈ అబ్బాయి వీళ్ళిద్దరికీ పరిచయమే అయింది. ఆ అమ్మాయికి ఆల్రెడీ ముగ్గురు పిల్లలున్నారు. సో, వీళ్ళిద్దరి మధ్య ఒక అఫెయిర్ ఏర్పడింది. వాళ్ళిద్దరి పరిచయం సోషల్ మీడియా ద్వారా జరిగిందనేది వాళ్ళు ప్రస్తుతానికి పోలీసులు అనుకుంటున్నారు. ఇంకా వివరాలు రావాల్సింది. సో, ఈ క్రమంలో ఇప్పటివరకు వాళ్ళ పోలీసుల విచారణలో తేలిన అంశాలు మనం చూస్తే వాళ్ళు పోలీసులు ఏం చెప్తున్నారంటే వీళ్ళిద్దరి మధ్య ఒక వివాహేతర సంబంధం అనేది ఏర్పడింది. సో, లైంగిక సంబంధం ఏర్పడింది. ఈ బిందు అనే అమ్మాయి ఛత్తీస్‌గఢ్ అమ్మాయి. ఈ అమ్మాయి ఏందంటే తన భర్త, పిల్లలున్నారు. సాకేత్‌తో అఫెయిర్ పెట్టుకునింది. ఇంకొక అబ్బాయితో కూడా అఫెయిర్ పెట్టుకునింది. సో, ఇంకొక అబ్బాయికి డౌటొచ్చింది. ఈ అమ్మాయికి ఎవరితోనో అఫెయిర్ ఉందని డౌటొచ్చింది. ఆ అబ్బాయి నిఘా సో, వీళ్ళిద్దరూ మొన్న అక్కడ కలుసుకున్నారు. కలుసుకునేసరికి ఆ అబ్బాయి వీళ్ళని వెంటాడి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పట్టుకొని తన ఫ్రెండ్స్‌ని కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళని గొడవ జరిగింది. ఆ గొడవలో ఫస్ట్ ఈ అమ్మాయిని కత్తులతో పొడిచేశారు. దాని తర్వాత సాకేత్ పారిపోతుంటే అందుకనే 60 అడుగుల దూరంలో సాకేత్ శవం దొరకడానికి కారణం అదే అన్నమాట. సాకేత్ పారిపోతుంటే సాకేత్‌ని గూడా కత్తులతో పొడిచేసి, ఆ తర్వాత బండరాయితో తలల మీద మోది చంపేశారు. అంటే ఈ అమ్మాయితో ఆ అబ్బాయి ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అయిపోయినాడు. ఈ అమ్మాయేమో ఇద్దరితో అఫెయిర్ మెయింటైన్ చేస్తుంది. దాంతో అతను వీళ్ళిద్దరి మధ్య అఫెయిర్ ఉన్న విషయాన్ని తట్టుకోలేకపోయాడు. ఈ అమ్మాయి అబద్ధాలు చెప్పి అతన్ని నమ్మిచ్చింది. నేనే నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వే నా లోకం ఇవన్నీ నమ్మిచ్చింది. దాంతో ఆ అబ్బాయి సాకేత్‌తో అఫెయిర్ పెట్టుకోవడాన్ని సహించలేకపోయాడు. అందుకనే ఈ అమ్మాయిని నన్ను మోసం చేసి నన్నింత బాధ పెడతావా అని చెప్పి, ఆ కోపంతో అతను తట్టుకోలేక కోపంతో చంపేశాడు అనేది ఇప్పటి వరకు పోలీసులు చెబుతున్న ఇది. ఇంకా హంతకుల్ని పట్టుకునే కార్యక్రమంలో ఉన్నారు. కొన్ని బృందాల్ని నియమించారు. త్వరలోనే ఈరోజు రేపటి లోపల హంతకులను కూడా పట్టుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్న స్టోరీ ఇది. దీనికి ఇంకా డీటెయిల్స్ చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో, ఆహ్, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి ఆహ్, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మనకి తెలిసే అవకాశం ఉంది. అయితే ఆహ్, మామూలుగా నేను ప్రతి క్రైమ్ స్టోరీ చెప్పేటప్పుడు టేక్ అవే గురించి చెప్తుంటా. అంటే ఈ క్రైమ్ స్టోరీ నుంచి ఇవాల్టి యూత్ ఏం నేర్చుకోవాలి? ఎందుకంటే ఈ విపరీతంగా మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ అనేవి సమాజంలో అమ్మాయిలు పెట్టుకుంటున్నారు, అబ్బాయిలు కూడా పెట్టుకుంటున్నారు. అమ్మాయిలు ఎందుకంటే ఒక మామూలు అదేదో సినిమాలో 'తొలి ప్రేమలోను' దేంట్లోనో అనుకుంటా. వేణుమాధవ్ డైలాగ్ ఉంటది. ఒక మామూలు అమ్మాయికి ఎంతమంది వెంటపడుతుంటారని. అప్పటికంటే ఇప్పటికి ఆ సినిమా వచ్చిన తర్వాత చాలా కాలం అయిపోయింది. ఇప్పటికైతే ఇంకా ఎక్కువనమాట. ఒక మామూలు అమ్మాయికి కనీసం
50 మంది ట్రై చేస్తుంటారు. సో, అందులో ఈ అమ్మాయికి ఒక 5, 6 మంది గట్టిగా నచ్చే అవకాశం ఉంది. ఒకడికి డబ్బు బాగుండొచ్చు, ఒకడికి అధికారం ఉండొచ్చు, ఒకడు అందంగా ఉండొచ్చు, ఇంకోడు బాగా చూసుకోవచ్చు ఈ అమ్మాయిని. సో, ఇలాగా ఈ అమ్మాయికి ఒకడితోనే ఎందుకుండాలి? నేను నాకు 5 మందితో ఎంజాయ్ చేస్తాను. నన్నేవో అదేదో మన 'పవన్ కళ్యాణ్' డైలాగులు. సో, ఇలాగ జరుగుతుంటది. కాకపోతే ఏందంటే ఇందులో ఎవరో ఒకరు ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అయిపోతారు. చాలా సార్లేందంటే మామూలుగా అనుకుంటారు గానీ, ఫిజికల్‌గా ఎంజాయ్ చేద్దాం అనేది సెక్స్ అనేది ఫిజికల్ విషయం కాదు. యాక్చువల్లీ సెక్స్ లైస్ ఇన్ మైండ్ అనేది సైకాలజీ చెప్తున్నది. సో, మైండ్ అన్నప్పుడు మైండ్‌లో ఎమోషన్స్ ఉంటాయి. సో, ఎమోషనల్ అయిపోతారు. ఎమోషనల్‌గా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక పొసెసివ్‌నెస్, ఫ్యూజన్ లవ్ అంటారు దాన్ని సైకాలజీలో. ఫ్యూజన్ లవ్ అంటే నువ్వు లేకుండా నేను ఉండలేననే కాన్సెప్ట్. అంటే ఇద్దరు దాన్ని ఫ్యూజన్ అంటారు. అంటే అవతల వ్యక్తి తనను వదిలేసినా లేకపోతే అవతల వ్యక్తికి వేరే అఫెయిర్ ఉన్నా తను తట్టుకోలేడనమాట. అటువంటి ఒక ఫ్యూజన్‌లో దీంట్లోకి ఎంటర్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే, ఈ అమ్మాయి వేరే వాళ్ళతో అఫెయిర్ ఉంది. ఇవాళ టెక్నాలజీ ఎక్కువైంది. ఫోన్‌ని ట్రాక్ చేయడం ఈజీ. నేను చాలా సార్లు చెప్పాను. మనకి ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఫోన్ మన దగ్గర ఒక 10 నిమిషాలు ఉంటే, దాంట్లో మనం ఒక సాఫ్ట్‌వేర్ ఏసేయొచ్చు. అంటే కొన్ని సాఫ్ట్‌వేర్‌లు స్పైవేర్‌లు అంటారు వాటిని. ఈ స్పైవేర్‌లు అమ్ముతారు. సంవత్సరానికి ప్యాకేజీలుంటాయి. 3 నెలలకింత, 2 నెలలకింత, లేకపోతే సంవత్సరానికింత అని. ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి ఒక 10,000 కడితే వాడు నీకు ఐడీ ఇస్తాడు. సో, ఆహ్, ఆ ఫో ఆహ్, దీన్ని యాప్‌ని ఆ అమ్మాయి ఫోన్‌లో మనం ఇన్‌స్టాల్ చేసేసి యాక్టివేట్ చేసేస్తే ఆ ఫోన్‌లో హిడెన్ మోడ్‌లో ఉంటది. స్టెల్త్ మోడ్ అంటారు. స్టెల్త్ మోడ్‌లో ఉండిపోతుంది. అసలు ఇన్‌స్టాల్ చేసినట్టు తెలీదు. ఆ యాప్ కూడా కనిపించదు. మనకి ఏపీకే ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ అనుకుంటే ఏపీకే ఫైల్‌ని మనం డిలీట్ చేసేయొచ్చు. అట్లాగే ఆహ్, బ్రౌజర్‌లో కూడా హిస్టరీ డిలీట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వాడే చెప్తాడనమాట. నీట్‌గా గైడెన్స్ ఉంటదనమాట ఎలా చేయాలని. లేదు అది కూడా మన చేత కాదని వాడికి ఇంకొక 2, 3 వేలు ఎక్స్‌ట్రా కడితే వాడే ఇన్‌స్టాల్ చేస్తాడు. రిమోట్ నుంచి ఆ అమ్మాయి ఫోన్ మనం తీసుకొని వాడికి గాని చెప్పేస్తే వాడు ఇన్‌స్టాల్ చేసేస్తాడు నీట్‌గా రిమోట్‌లో. అలాగా వాడు చెప్పింది వాడే నీట్‌గా చేసేస్తాడు. అది కూడా నీకు ఒకసారి ఇన్‌స్టాల్ అయిపోయినాక నీకొక డాష్‌బోర్డ్ ఇస్తారు. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది, ఫోన్ కాల్స్ అంతా రికార్డ్ అయిపోతాయి. తర్వాత ఎక్కడికి పోతుందో లొకేషన్ రికార్డ్ అవుతుంది. ఫోటోలు ఏమన్నా తీస్తే ఫోటోలొచ్చేస్తాయి. తర్వాత మెసేజెస్, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్‌దు, టెలిగ్రాము అన్నీ ఫేస్‌బుక్కు, ఇన్‌స్టా ఎక్కడ ఎవరితో చాట్ చేసినా నీ దగ్గరికి చాట్ వచ్చేస్తది. తర్వాత సరౌండ్ సిస్టమ్. ఆ అమ్మాయి ఎవరితోనా మాట్లాడుతుంటే కూడా సరౌండ్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి ఎవరిని కలుస్తుంది, వీడియోలు తీయొచ్చు. నువ్వు ఇక్కడి నుంచే వీడియో తీయమంటే వీడియో తీస్తది, ఫోటోలు తీయమంటే ఫోటో తీస్తది. ఆ అమ్మాయికేమి తెలియకుండా ఫోను తీస్తదనమాట. ఇటువంటి ఒక టెక్నాలజీ వాళ్ళు డెవలప్ అయిపోయింది. అందుకని డౌటొచ్చినప్పుడు నిఘా పెట్టడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇదొక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటివి అనేక రకాల మెథడ్స్ ఉన్నాయి. సో, అందువల్ల ఇవాళ మల్టిపుల్ అఫెయిర్‌ని దాచుకోవడం కష్టం. ఒకరి నుంచి ఒకరిని దాచిపెట్టడం అనేది కష్టం. అందుకని నేను చాలా సార్లు ఏం చెప్తున్నానంటే, మీరు ఎవరితో అయినా అఫెయిర్ పెట్టుకుంటే ఓపెన్‌గా ఉండండి. ముందే చెప్పండి. "అరె బాబు! నాకు నువ్వొక్కడే బాయ్ ఫ్రెండ్ కాదు. నాకు ఇంకిద్దరు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు ఓకే అయితే నువ్వు నాతో అఫెయిర్ పెట్టుకో. లేకపోతే లేదు" అని అమ్మాయైనా, అబ్బాయైనా "అమ్మ నీదే నువ్వొకటే కదా! నాకు ఆల్రెడీ ఇంకొక ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు" అని ఫస్ట్ ఓపెన్‌గా ఉండడం అనేది ఫస్ట్ కండిషన్. అట్లా లేకుండా ఏమార్చుదాం, వీళ్ళని మోసం చేద్దాం, వీడికెందుకు చెప్పాలి? నా ఇష్టం గదా! నేను 5 మందితో అఫెయిర్‌లు పెట్టుకుంటాను. వీడికెందుకు నేను జెప్పాలి? వీడెవడు నన్ను కంట్రోల్ జేయడానికి అనుకుంటే అసలకే మోసం వస్తది. సో, అంటే మనం ఒక రిలేషన్‌షిప్ పెట్టుకుంటున్నామంటే, ఈ రిలేషన్‌షిప్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? అంటే ఎమోషనల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? సోషల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఎక్కువగా అబ్బాయిలకి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే నేను ఆల్రెడీ మన దాంట్లో చెప్పాను. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 ప్రకారం ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఫాల్స్ ప్రామిసెస్ ఏమన్నా ఇచ్చి అఫెయిర్ పెట్టుకుంటే, ఆ అమ్మాయి తర్వాత ఆ ఫాల్స్ ప్రామిసెస్‌ని నెరవేర్చకపోతే, ఆ అమ్మాయి గాని కేస్ పెడితే ఈ అబ్బాయికి 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఫాల్స్ ప్రామిస్ అంటే ఏంటి? డబ్బిస్తాననో, పెళ్లి చేసుకుంటాననో, ఉద్యోగం తీసిస్తాననో, లేకపోతే బాస్ అయితే ప్రమోషన్ ఇస్తాననో, ఏదైనా కావచ్చు ఫాల్స్ ప్రామిస్. సో, ఈ అమ్మాయి ఏముంది కేస్ పెట్టేటప్పుడు నాకు డబ్బులిస్తానన్నాడు, నాకు ఉద్యోగం తీసిస్తానన్నాడు అని కేస్ పెడతది. అది వీడు చెప్పాడో లేదో కూడా ఎవడికి తెలీదు. కానీ ముందైతే అరెస్ట్ చేస్తారు. బెయిల్ రాదు.
కోర్టులో ఒకవేళ ప్రూవ్ అయితే వీటికి శిక్ష పడుతుంది. ఇది పరిస్థితి. అందుకని ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి ఒకరితో అఫైర్ పెట్టుకుంది. మళ్ళీ ఇంకొకటితో పెట్టుకుంది. వాడు ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అయినాడు. సో, ఇది ప్రాబ్లమ్. అదేదో ముందే క్లియర్‌గా ఈ అమ్మాయి చెప్పునుంటే ఇంత గొడవ రాకపోయి ఉండొచ్చు. ఏదేమైనా అఫైర్‌లు పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం జీవితాన్ని అనుకుంటే కొంతమందికి అది కష్టాలు లేకుండా కూడా జరిగిపోవచ్చు స్మూత్‌గా. కొంతమందికి ఇలాంటివి రావచ్చు. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్రైమ్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం అయితే అవసరం. అంటే ఏదో సరదాగా అబ్బాయిలు దొరికారు కదా అని అమ్మాయిలు అఫైర్‌లు పెట్టుకునేస్తే కాన్సిక్వెన్సెస్ దారుణంగా ఉండే అవకాశం ఉంది. ఓకే. థాంక్ యూ సో మచ్.